తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామముల ఈ దండలు మార్చుకును గాక. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. ఓకే, వీళ్ళు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి దంపతులు. వీళ్ళు చాలా స్థలాల్లో ఇట్లా దండలు మార్చుకునేటప్పుడు ఫైట్ జరిగింది. అక్కడ పెళ్లి కుమార్తె వేస్తే పెళ్లి కుమారుడు వేయించుకోడు, పెళ్లి కుమారుడు వేస్తుంటే పెళ్లి కుమార్తె వేయించుకోడు. అట్లా జరుగుతూ ఉండేది. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. రండి, మీరు పైకి రండి, పైకి రండి. గమనించండి, మరి భీమవరం నుంచి వచ్చినటువంటి దైవజనులు శామ్యూల్ గారు వారు వచ్చి మరి యొక్క ఉంగరాలకు ప్రార్థన చేయాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నారు. మా తల్ల వచ్చినట్టు దేవునాముడికి అందరికీ వందనాలండి. స్తోత్రములు ప్రభా. నాయన ఈరోజు ప్రభా ఈ విధంగా కూడుకొని తండ్రి నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనది నాయన. ఫ్యూచర్లో జరగబోతుండగా తండ్రి అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా ఈ రీతిని ఏకపరచుటకు నాయన నీ కృపను అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీ స్తోత్రం తండ్రి. కార్యములను సఫలం చేయగలన ఏకైక దేవుడు కనుక నీ సన్నిధానం బట్టి నాయన వివాహము ప్రభా నాయన వీరిరువురు ప్రభా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ నాయన ఈ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ ఈ వాక్యంలో ఉన్నట్లయితే ప్రభా జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో ప్రభా ఇరువురికి తెలిసే ఉన్నది. ఆయనను నాయన అయా ప్రభా నాయన నీ సహవాసులు ఉండటానికి నాయన నీ సహవాసులు ఎక్కువగా గడపటానికి నాయన అయా పనులు ఉంటాయి ఎన్ని ఉన్నా కానీ నాయన నీ జీవుల్లో నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతట్లో నాయన ఇప్పటిదాకా నాయన అధ్యక్షత వహించిన విధానం నీకు స్తోత్రం. జరగవలసిన కార్యం ఇంకా నువ్వు ప్రభావం ఉండగా ఆ కార్యక్రమం కూడా జరిగించుటకు సహాయం చేయమని, మరి ముఖ్యంగా ఇరువురిని దీవించి మీరు ఆశీర్వించుటకు సహాయం చేయమని యేసునామమున అతి వినయంతో బ్రతిలాడి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. నిశ్చితార్థ సంబంధమైన ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని నీకు బహుకరిస్తున్నాను. ప్రభుకు స్తోత్రం. చప్పట్లు కొడదామండి. అమ్మా సంబంధమైన దేవుడు అనుగ్రహించిన అనుబంధం బట్టి ఈ ఉంగరాన్ని నీకు బహుమిస్తున్నాను. చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దైవజనులు ప్రియులు అందరూ కూడా మరి మీదకి రండి, పైకి రండి, పైకి రండి. మీరందరూ కూడా ఒకసారి దైవ సేవకులందరూ పైకి వచ్చినప్పుడు అమ్మ అవి పనిచేసేయండి. మీరు మోకరించండి అయ్యా. ఫోటో దిగిన తర్వాత మోకరించండి. కూడా మీ కుడి చేతులు ఈ బిడ్డల మీదకు చూపించండి. దయచేసి మీ కుడి చేతులు ఈ బిడ్డల మీద చూపిస్తూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషం ప్రార్థనతో మనం ఈ కూడికిని ముగించుకుందాం. ఈ యొక్క నూతన వధూవరుల మీద మీరు కుడి చేతులు చాపండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమును నమ్మకమైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. నాయన మీరు సర్వలోకమును సృజించి దానిని నీతితో న్యాయముతో ఏకరీతిగా పరిపాలన చేసినటువంటి గొప్ప దేవుడు అయ్యా, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ లోకమంతటిని ప్రేమించిన ఆయన వివాహం అనే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ బిడ్డలు నాయన ఇరువురిని కూడా ప్రభా యవన కాలమందు ఈ ఇరువురిని కూడా ఏక శరీరులుగా జత చేయడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ నిశ్చితార్థ కూడికిని బట్టి స్తోత్రములు నాయన. ఈ బిడ్డలను మీరు నాయన మీ చిత్తానుసారంగా మీరు సిద్ధపరిచారయ్యా, మీకు వందనాలు. ఏకాంగులను సంసారాలుగా మార్చే దేవుడు అయ్యా, బంధించబడిన వారికి విడుదల కలుగజేసే దేవుడు అయ్యా, మీకు స్తోత్రములు. మా ప్రభ రాణి ప్రభ మరి కొద్ది దినాల్లో నా ప్రభ సంపూర్ణమైనటువంటి ఏకశరీరులు అవుతూ ఉండగా మీ బలమైనటువంటి కనుదృష్టి బిడ్డల మీద నిలిపినందుకు స్తోత్రములయ్యా. మీ బలమైన దక్షిణ హస్తాన్ని ఈ బిడ్డల మీద చాపినందుకు స్తోత్రమయ్యా. మీ ప్రణాళికబద్ధంగా ఈ బిడ్డల జీవితాన్ని మీరు తీర్చిదిద్దుతున్నందుకు స్తోత్రములు ప్రభువా. మీ బలమైన అభిషేకం ఈ బిడ్డల జీవితకాలం అంతా కూడా మీరు ఈ బిడ్డల మీద ఉంచినందుకు స్తోత్రములు ప్రభువా. మీ కృపాహస్తాలు ఈ బిడ్డల మీద చాపండి అయ్యా.
మీ బలమైన బాహుని బిడ్డల మీద చాపండి ప్రభువా. అయ్యా, నూతనంగా జతపరిచి చేయబడుతుండగా తండ్రి, మీ ప్రణాళికను గుర్తెరిగి ఈ అంత్య దినాల్లో మీ చిత్తాన్ని ఎరిగి నా ప్రభు మీ కొరకు నాయన బ్రతికే జీవితాలుగా వీరు మార్చబడుదురుగాక. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు వీరు ప్రయాసపడుదురుగాక. కృప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు ఇరువురు మరి దండలు మార్చుకున్నారు నాయన, మరి ఉంగరాలు మార్చుకున్నారు. మీ యొక్క సమక్షంలో జరిగింది ప్రభువా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామములోని యేసయ్య మీరు ఇచ్చేటువంటి అధికారం చొప్పున ఈ బిడ్డలను భార్యాభర్తలుగా మేము అంగీకరిస్తున్నాము తండ్రి. సహాయం చేయమని, కృప చూపించమని, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని, చేరి ఉన్నటువంటి దైవజనులను వారి యొక్క సంఘాలను దీవించి ఆస్వాదించమని, కూడి వచ్చిన బంధువులు, రక్త సంబంధికులు నాయన, అభిమానులు, అయ్యో నా ప్రభు అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు, సేవకులను బట్టి సేవకులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు ఇరువును కూడా మీరు ఆస్వాదించి దీవించి వర్ధిల్లింప చేయమని నాయన, మరి రాణి తల్లిదండ్రులను, రాము తల్లిదండ్రులను, అయ్యో వారి రక్త సంబంధికులను కూడా దీవించి ఆశించి కృప చేయమని, వివాహము నా తండ్రి జరిగేంత వరకు కూడా మీ కనుదృష్టి బిడ్డల మీద ఉంచమని, మీ భద్రత కాపుదలు మీరు దాయిచేయమని, మీ నామానికి మహిమార్థంగా బిడ్డల్ని మీరు దాయమని, మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములోనే స్తోత్రాలు చెల్లించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి విశేషంగా రాముకుని రాణికిని వారి యొక్క అన్యోన్య దాంపత్య జీవితానికి ఈ యొక్క పరిశుద్ధకరమైనటువంటి ఈ మహోత్సవానికి చేర్చబడిన బిడ్డలందరికీ, దైవజనులకి, సేవకురాలకి, కుటుంబాలకును దేవుని యొక్క సన్నిధి తోడు సదానిత్యము తోడయుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం ప్రభా. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి ఈ బిడ్డలు తిరిగి మీ మధ్యకు వస్తారు. మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి అక్షంతలు ఈ బిడ్డల మీద వేయండి. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక.